బాయ్ మాకు. సో వీడియో స్టార్ట్ చేస్తున్నాం. సో మేము యాదగిరి గుట్టకి వెళ్తున్నాం, అట్లా చిన్నగా ఫ్రెండ్ తోటి అట్లా వెళ్దాం అనుకున్నాం. సో శివ హాయ్ చెప్తుండు, మా ఫ్రెండ్ శివ. ఇది వచ్చేసి నా బైకు, ఆయన బైకు. సో వీడియో స్టార్ట్ చేద్దాం. బాయ్ చెప్పు బ్రో. ఇక బయలుదేరదాం, తొందరనే అయితే జర్నీ స్టార్ట్ చేసేద్దాం, వీడియోలు చేసుకో.
అయితే సూపర్ అంటే సూపర్, చాలా డెవలప్మెంట్ జరిగింది ఇటువైపు అయితే. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి, రైట్ అనుకుంటాను, రైట్ సైడ్కి. ఓకే, లెఫ్ట్ సైడ్కి వెళ్తాం. ఇదంతా బస్ స్టాప్ ఏరియా వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం బైక్స్ అండ్ కార్స్ ఇవన్నీ వెహికల్స్ వచ్చినాయి, అన్ని పెయిడ్ పార్కింగ్లో ఉన్నాయి. నాకైతే ఇక్కడ పెయిడ్ పార్కింగ్ ఎంత ఉందో తెలీదు, ఎందుకంటే మేము బైక్స్ అక్కడ ఆపాలనుకుంటలేదు. ఇటువైపు వెళ్తే కోనేరు ఉందని చెప్పేసిండు మా ఫ్రెండ్. కోనేరు వైపుకి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. చూడండి, కార్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అంటే ఇవన్నీ పార్కింగ్లో మనకు ఫుల్ సేఫ్టీ సెక్యూర్ ఉంటుంది, ఏం భయపడడానికి ఏం లేదు. మంచి గుడి మేనేజ్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఇంకొకసారి కూడా ట్రిప్కి వద్దామని అనుకున్నాం. అంటే ఒక 10 మెంబర్స్ ఫ్రెండ్స్ వచ్చినా కానీ మంచిగా వచ్చేసి దేవుని దర్శనం చేసుకొని మంచిగా అక్కడ కోనేరులో మంచిగా స్నానం చేసి ఫొటోస్ దిగడానికి మంచి లొకేషన్సే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కోనేరుకి వెళ్ళడానికి ఏమో అవసరం లేదు, అంటే డబ్బులు పే చేయడం అలాంటివి ఏం లేవు. అంటే అంతటా ఫ్రీనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మంచి మెయింటెనెన్స్ చేస్తున్నారు కదా, మన దగ్గరనే ఏమన్నా డబ్బులు పే చేయాల్సి ఉంటుందా అంటే అట్లేం లేదు. పక్కనే డబ్బాలు కూడా ఉన్నాయి. అంటే ఎవరైనా నైట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి లేట్ అయినా కానీ వాళ్ళు స్నానం చేయడానికి, ఫ్రెష్ అప్ అవ్వడానికి సైడ్కి చిన్న డబ్బాలు ఉన్నాయి. అందులో మనము స్నానం చేసి ఫ్రెష్గా అవ్వచ్చు, లేకపోతే బాత్రూమ్ పోవడానికి కూడా ఉన్నాయి. ఇదేమో వచ్చేసి కోనేరు. నీళ్ళు మాత్రం చాలా ఫ్రెష్ ఉన్నాయి. ఇక్కడ ఒక 1 అవర్ స్నానం చేసినాం మేము, చాలా మంచిగా అనిపించింది. ఇదేమో గుడి వ్యూ. ఒక చిన్న క్లిప్ చూడండి. ఇందాక పెట్టిన క్లిప్ ఏమో మన ఎక్స్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ గారు కేటీఆర్ సార్ పెట్టిన వీడియో. అది వాళ్ళ యూట్యూబ్ వేదికగా పెట్టారు. ఎందుకంటే అప్పట్లో గుడి మేనేజ్మెంట్ అంటే అభివృద్ధి చేస్తున్నప్పుడు తీసిన వీడియో. ఇక్కడ 150 లడ్డు, అభిషేకం లడ్డు, అంటే లైట్గా నార్మల్ లడ్డు కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. ఇంకా మనకు 30 రూపీస్ లడ్డు అండ్ 20 రూపీస్ పులిహోర ప్యాకెట్ ఉంది. మనిషికి 2 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు తింటే మొత్తం ఆఫ్ అన్నట్టు. 100 రూపీస్ అయితే సరిపోతుంది ఒకరికి. అంటే ఒక ప్యాకెట్, ఒక లడ్డు తినంగా ఇంకో ప్యాకెట్, ఇంకో లడ్డు ఇంటికి పట్టుకెళ్ళచ్చు. కానీ రాగా మాత్రం క్యాష్ కంపల్సరీ పట్టుకోరండి. ఈ దారి వచ్చేసేమో ప్రెగ్నెన్సీ లేడీస్కి అండ్ వృద్ధులకి. ఈ దారి నుంచి మీరు రావడానికి వెహికల్స్ ఉంటాయి వాళ్ళవి, వాటి ద్వారా తీసుకొస్తారు. బస్సెస్ కూడా ఫ్రీనే ఉంటాయి. ఇవి చిన్న టాయ్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ పిల్లలకి తీసుకోవడానికి. వాళ్ళు కూడా హ్యాపీ అవ్వాలి కదా. వచ్చేది మనం ఫ్యామిలీ గురించి కాబట్టి ఇక్కడ బాగుంటుంది. అందరికి సంబంధించిన బొమ్మలు, చిన్న లాకెట్లు అవన్నీ ఉన్నాయి. పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఫైనల్గా అయితే కొంచెం బయలుదేరుతున్నాం. ఇక్కడ గుడి వ్యూ పైనుంచి చూస్తున్నప్పుడు ఇక్కడేమో దేవుని ఫొటోస్ కింద పెట్టేసారు. మనుషులు ఉంటే సరిపోతుంది, అట్లా కింద ఉన్నందుకు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కోతులన్నీ కుప్ప పెట్టేసినాయి బైక్ని. సో ఫైనల్గా జర్నీ అయితే కంప్లీట్ చేసేసినాం.
ఇక లాస్ట్ జర్నీ స్టార్ట్ అయిపోయింది ఇంటికి, అంటే హాస్టల్కి వెళ్ళడానికి, హైదరాబాద్కి వెళ్ళడానికి అయితే బయలుదేరినాం. సో ట్రిప్ అయితే చాలా మంచిగా అనిపించింది. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా నియర్ బై హైదరాబాద్లో ఉంటే ఒకసారి యాదగిరి గుట్టకి వెళ్ళిరండి. ఎందుకంటే చాలా మంచి వెదర్ ఉంది, మంచి కోనేరు ఉంది, ఇక్కడ స్నానం చేయడానికి కూడా ఫ్రెష్ వాటర్ ఉన్నాయి. మేనేజ్మెంట్ చాలా మంచిగా ఉన్నది. మీకు పులిహోర ప్యాకెట్లు, లడ్డూలు కూడా మనకు అవైలబుల్ ఉంటాయి, అంటే అన్నీ ఉంటాయి అక్కడ. మనకి ఏ ఇబ్బంది ఉండదు. మనం బయట తినాల్సిన అవసరం కూడా లేదు. ఆ పులిహోర ప్యాకెట్లు కట్టు 2-3 తింటే సరిపోతుంది. అయితే అక్కడ స్టే చేయడానికి అయితే హోటల్స్ మాత్రం అవసరం ఉన్నాయి. ఎవరైనా కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళైనా, లేదా లేదా ఫ్యామిలీ వాళ్ళు, లేకపోతే ఇంకెవరైనా సంథింగ్ లైక్ ఫ్రెండ్స్ వస్తేనైతే ఇంకా ఇంకా హ్యాపీ. ఎందుకంటే గుడికాడికి వెళ్ళి ఏం ఎంజాయ్ చేస్తామరా అంటే అట్లేం లేదు. గుడికాడ కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు, అంటే జాలీగా ఎంజాయ్గా ఉండొచ్చు. లైక్ వీడియోస్ అయినా, ఫొటోస్ అయినా, అండ్ ఇట్లా కోనేరులో స్నానం చేయడం కానీ, ఆ లొకేషన్స్, ఆ ఏరియా చాలా బాగా అనిపించింది. ఎప్పుడైనా వీలుంటే మీరు కూడా వెళ్ళండి. సో బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు. లాస్ట్ వరకు ఎలాగో చూడరు, మిగతా జర్నీ పెట్టేసిన. సో బాయ్, టేక్ కేర్. ఇంకా ఎట్లాంటి వీడియోస్ వేయాలో వద్దా మీరే చెప్పండి. ఎందుకంటే ఏదో చిన్న సెల్ ఉంది, అట్లా బైక్ పైన పోతా అంటే చెప్పిన కదా, మా ఫ్రెండ్ ఒక ఆయన చిన్న మౌంట్ ఇచ్చిండు, అది పెట్టుకొని ఇట్లా తీస్తున్న వీడియో. యాక్చువల్గా ఆయనకి ఇంకా డబ్బులు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఇక అదంతే. ఓకే గాయస్, బాయ్, టేక్ కేర్. ఖచ్చితంగా, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న టైంలో మనం ఎటన్నా వెళ్ళాలనుకుంటే చిన్నగా మూవీ అయినా, లేదా రెస్టారెంట్కైనా, లేదా పార్కు, అవి సిటీలో అవి మాత్రమే పాసిబుల్ అయితే. ఎప్పుడైనా బైక్ తీసుకొని ఇట్లనే టైంపాస్కి అయినా, లేదా భక్తితో అయినా, లేకపోతే ఫ్రెండ్స్తో అయినా, ఎవరితోటైనా ఒక ట్రిప్ అయితే ఇట్లా చిన్నగా వేయండి. మైండ్ చాలా రిలాక్స్గా ఉన్నది. నేను ఎప్పుడు గుడికి వెళ్ళలేదు. ఫస్ట్ టైం శివ వెంటనే రెడీ అవుతుండే, ఎటు పోతున్నా బ్రో అంటే గుడికి వెళ్తున్నా అంటే, అరే గుడికి అయితే నేను కూడా వస్తా బ్రో అని చెప్పేసి స్నానం చేసేసి మంచిగా బట్టలు వేసుకొని వెళ్ళిపోయినాం. ఇంకా స్లో ఫాస్ట్ వేసి ఉండే ఆ దారిలో, ఎందుకనంటే మనము స్లోగా వెళ్ళే దారిలోనే వెళ్ళిపోవాలి. ట్రైన్ వస్తుండే, వెదర్ మాత్రం చాలా చాలా బాగుండే. సో బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్, థ్యాంక్ యూ సో మచ్. షేర్ దిస్ వీడియో, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్, టేక్ కేర్.
సిటీలకు ఎంట్రెన్స్ కొట్టేసినాం. ఇక్కడ నుంచి వీడియో తీయాలంటే మస్తు హెవీ ట్రాఫిక్ ఉన్నది. ట్రాఫిక్లో మాత్రం మరీ డేంజర్ ఉంటుంది. ఇక నేను వీడియో తీయలేను, నా మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అవ్వడానికి వస్తుంది. సో ఇక్కడ కొంచెం దూరంలో వెళ్ళినాక శివ బైక్ ఆపేసిండు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్కి కాల్ వస్తుండే కాబట్టి మాట్లాడదాం అనుకున్నాడు. కానీ మీ అందరికీ చెప్పాల్సింది ఒకటే, ఎప్పుడన్నా మాత్రం ఫ్రెండ్స్ తోటి ఖచ్చితంగా పోండి. ఫ్యామిలీ అంటే కొంచెం వీలు కాదు, ఎందుకంటే మనం బయట ఉంటాం కాబట్టి. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ తోటి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఒకసారి యాదగిరి గుట్టకి వెళ్ళి రండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సరే బాయ్ అండి ఫ్రెండ్స్, ఉంటున్నా, టేక్ కేర్.